హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. టుడే ఒక గణేష్ మండపం గురించి చూపిస్తానండి మీకు. నిన్న మేము ఒక పందిరి దగ్గరికి, ఒక గణేష్ మండపం దగ్గరికి వెళ్ళాము. అక్కడ ప్రతి సంవత్సరం ఒక్కొక్కలాగా డెకరేట్ చేస్తూ ఉంటారు. ఈ ఇయర్ కూడా అలాగే చేశారనమాట. ప్రతి సంవత్సరం అనుకుంటాను వెళ్ళాలి, చూడాలి అని చెప్పేసి, కానీ ఈ ఇయర్ నాకు కుదిరిందనమాట. ఇక్కడ చూసారా, ఎంట్రన్స్లోనే వినాయకుడు కమలంలో తిరుగుతున్నట్లు, అండ్ ఎంట్రన్స్లో కొంచెం ముందుకెళ్ళాక కామధేనువు, తర్వాత శివయ్య చేతిలో బుజ్జి గణపతి చాలా క్యూట్గా ముద్దుగా ఉన్నారండి. ఆ శివయ్య తండ్రి అటు ఇటు చూపిస్తూ ఆ బుజ్జి గణపతిని చూపిస్తూ బాగుంది. దాని పక్కనే గోల్డెన్ కలర్లో ఒక బొజ్జ గణపతి ఉంటారండి. ఒక చేత్తో గంట కొడుతూ, ఒక చేత్తో ఏమో శంఖంతో పాలతో శివయ్య తండ్రికి అభిషేకం చేస్తూ చాలా అంటే చాలా బాగున్నారండి. నాకు ఈ బొజ్జ గణపతి మాత్రం చాలా బాగా నచ్చారండి. ఇది మచిలీపట్నం సతీష్ హోటల్ రోడ్ అండి. చాలా బాగా డెకరేట్ చేస్తారు వాళ్ళు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు. అలాగే ఈ ఇయర్ ఇలా డెకరేట్ చేశారనమాట. దాన్ని దాటుకుని కొంచెం ముందుకు వెళితే పెద్ద విగ్రహం గణేష్ తలపాగా కట్టుకొని అశ్వాలతోటి చాలా అంటే చాలా ముద్దుగా ఉన్నారండి. అలాగే దాని పక్కన చిన్న క్యూట్ వినాయకుడిని కూడా పెట్టారు నెమలి వాహనంలో. ఈ గణపతి చూసారా, అమ్మవారు అలా ఆసనం మీద కూర్చున్నారు, అయ్యవారు ఒళ్ళో కూర్చుని ఉన్నారు. ఎంత బాగా చేశారో, ఎంత బాగా చూపించారనండి. చాలా బాగుందండి. ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఒక్కొక్క రకంగా డెకరేట్ చేస్తూ ఉంటారు, ఆకట్టుకుంటూ ఉంటారు. ఈ ఇయర్ కూడా చాలా బాగా చేశారండి. ఈ బొజ్జ గణపతిని చూసారా, నాకు ఈ బొజ్జ గణపతి మాత్రం ప్రత్యేకించి బాగా నచ్చారండి. అసలు క్యూట్గాను ఒక చేత్తో పాలాభిషేకం, ఓ చేత్తో గంట కొట్టడం అనేది చాలా బాగుందండి. శివయ్య తండ్రికి పాలాభిషేకం కూడాను. అట్లాగే ఇగో ఈ వినాయకుడు, ఆ కామధేనువు చాలా బాగా బాగుందండి ఇక్కడ. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరందరూ కూడా ఇలా వినాయక పందిర్లు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.